కథనాట రామ 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 ఎవరైనా మాడి కల్లడపోరే పట్టణే కల్లడాపురి పట్నవేడు రాజు ఎలమ కోటయ్యా ఇక ఎలమనే కోటయ్యనైనా కోటయ్య కోటయ్య భార్యమ్మవారు నాగమ్మ దేవి ఎలమనే నాగమ్మనైనా వాళ్ళు బంగారుడికి బలమైన వాళ్ళు అమ్మంటే విలువగాని వీళ్ళు లేదు పాపంటే విలువ ఒక చిన్ని పాటలు లేదు తల్లి మెడల పనక పనక మీ తెల్ల బంగారు మెడల చుట్టాడు కూడా కంటి ఉంటాడు కన్నీరు కంచుకోగా పుట్టైనా తెల్ల బంగారు బిడ్డల చుట్టాడు కొడల దూరెల కంటి బిడ్డల కన్నీరు గంట కట్టి పుణ్యపతి రాజు వెలవాడు సభ వెనక చెరి బంధుడు తన తన భవనాల వేటకయ్య రామ రామ రామా దేవా దేవతలార శ్రేణిగా పరారవడ దేవతలార వరవమ్మలారా వినుడి జనులారా ఈ పుణ్యశాస్త్రి కంబు అలనాటి వారికి తెల్లనాటి వారి వెతలనాటి వారికి తోలనాటి వారి వెతరన్నరమ్ము మరి భారత భావతం బత కృత యుగముద పరియుగము కల్లు సార గంజాయి కలిమికి సేవిత రమానములు మరి భూమి మీద పాప భారం ఎక్కువ ఏ పాప భారాన్ని మేరకబూ తల్లి గడగడవనికి కావనా పడతా ఉన్నదా కుడవంతులార కుడవంతులార కుడుచున్న పెద్దలార కుడవంతులార మరి తప్పులు ఒప్పులు రెండో దండాలు మూడో తల్లులారా కండి మీరు మరి పూర్వకాలం నడి పుణ్యంగల్లా తల్లి చరిత్ర ఈనాడు ఒక కథ అన్నారు అర్థం ఎత్తుకుంటేనే కథ అర్థం లేని కథ ఎర్థమే అన్నారమ్మ ప్రధానాలు ఉన్న అమ్మవారు బాల నాగమ్మ భర్త మాట విని దిగులు పడి ఒక్కసారి దిక్కున లేసరా
మరి భర్తను మించిన బాగులు పురుషుని మించిన పుణ్యం లేదు మరి మొగని మించిన మోక్షం లేదన్నారమ్మ మరి భర్త మాట నిర్మించడానికి సత్యనారాయణ జీవితంలో ఒక మీనారి దొరకదన్నారు మరి పరమాత్రి సేవ కన్నా పతి సేవ ముందు అన్న భగవంతుడి సేవ కన్నా ఈ భర్త సేవే ముందు అన్నారు కొన్ని వేట కొళ్ళు వెళ్తారని రోగిళ్ళ బాల నాగమ్మది అలలలా సింహతో ఉతికాల మాట భర్త వేడి బాల నాగమేది భర్త బ్రాహ్మణ కడపలు నాగమ్మదేవి పోయని కాలు గడవంటే అసలుకే ధైర్యం వస్తలేదు మళ్ళా అదే నిన్న మొన్న మధ్యన కడ తీయాలి నీకెందుకు ధైర్యం వస్తలేదు రోజుకు 3 సార్లు కడతారు ఒక్కనాడు కాలు పడ అరిగినాయి కాదా ఇరిగినాయి కాదా మనిషి నువ్వేమన్నా పక్క పలిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరవదయా రోజుకింత ఉప్పకూర తప్పకూర తింటారా రోజుకింత అంత ఊరుతాను కానీ కాళ్ళు అరిగేది కాదు అయిన కాళ్ళు అరిగినవని నువ్వెక్కడ చూసినవమ్మా కడ చూడలే తండ్రి కూతురు కాళ్ళకి వెళ్ళి చేతులకి మరి వాడే తింటాడు అక్కడ వాని కాళ్ళకి వెళ్ళలేవు వాని చేతులకి వెళ్ళలేవు అంటే తన భార్య కడితే వాని కాళ్ళకే లూజి పోలే చేతులకే లూజి పోలేదు వాడు ముందు జలంలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జలవంతు కోని కుష్టాది రోగం రేసింది వానికి ఆ కుష్టాది రోగం నాకే తెలుసా నీకు ఒక కాళ్ళ తప్ప అనుకున్నావా నీకు నాకు కంచం వేరు మంచం వేరు ఆల్రౌండ్ అన్ని పంట అయితే అంత వేరే బతకదు మన పుట్టు వేరే బతకని పెట్టాల్సి వేరే చెప్పు అయ్యో కుడి ప్రాధాన్యం అడిగారు రమ్మని భర్త తీసుకొని లోకి నింపుకుని వాళ్ళ నాగమది నమ్ము మీద కొడుతున్నదో అరే ఆడబొక్క చిన్న ఒత్తుకు నవ్వుతున్న పక్క వలికి పుచ్చుకున్న మొదలు పెట్టాము ఆడబొక్క చిన్న ఒత్తుకు ఎందుకొరకు చిన్న ఒత్తుకు అక్క ఒక్కొక్కరైతే ఏడుగురున్న గడ చెప్పదా వాళ్ళిద్దరు భార్య భర్తలు ఎండ పెట్టుకుంటారు నేను కొట్టుకోరా వాళ్ళ గురించి మనకి ఎందుకు నువ్వు తీరిగంత పోను అనుకుంటాను నా ఇజ్జత్ ఏం తీర్చరా నీ పాంచాలి పెద్ద బాబే పల్లె ఉన్నది ఆయనకి ఇచ్చేది మనసే మంచి రావాడుగా చడలో పెట్టిండు అబ్బో మన తిరుమల ఇస్తారు వాళ్ళ బాబా నాగమాదేవి చిన్న పోతేవమ్మా
మరి లోగిల్లో ఉన్న తల్లి నాగమ్మది తీరలేక చిన్న లేక లేక నేను నంది పోలేదనా ఎక్కి చూడండి మన దిగి చూడ పైన మన ఆడపాడే అద్దాల మేడలో ఉన్నాయి మనకు కనకనక వస్త్రాలు తండ్రి మేడలో ఉన్నాయి అన్ని తిల్లో ఉన్నాయి కానీ మనం సత్యనారాయణ స్వామి వేసే కొడుకులేడో సత్యనారాయణ స్వామి వేసే కొడుకులేడో వెనక మరలా వేడి బిడ్డలలో బిడ్డలన్నారే బాయలు ఓనరాలు ఏ తల్లిదండ్రి కూడా కొడుకు తొలుతును కొడుకులన్నా ఉట్టవారే అయ్యా మనసులు బిడ్డాలన్నా ఉట్టవారే కొడుకులు ముట్టాలి కోరికలు తీరాలి బిడ్డలు ముట్టాలి బ్రహ్మ తీరాలి లంగో దొంగ కొడుకు ఇంటిలో గుడ్డిలో ఒక్క బిడ్డ ఉండాలన్నారు నాదం లంగో దొంగ ఒక్క కొడుకు ఉంటే ఇక్కడ కాదు ఆ కొడుకు ఎక్కడ ఒకటి ఎత్తినా అవ్వయ్య ప్రాయం మీదనే కన్న కొడుకు మాత్రం అవి ఎత్తే కన్న కొడుకు వచ్చి మన సాగు వేసుకుంటున్నాయ్యా ఇక ఎట్టులో గుడ్డిలో ఒక్క బిడ్డ ఉంటే మనకొక్క బిడ్డ ఉంటే ఓనాలా మరి ఇక్కడ కాదు మన బిడ్డ నీడే చెట్ల దాన్ని ఇచ్చిన రోజు అవ్వయ్య ప్రాణం మీదనే అట్టేడ బుల్లతోని అడవిలో మాత్రం అవి అత్తగాని ఇంటికాడ ఉన్న బిడ్డ చేనులలో ఉన్న చిలకల్లో ఉన్న చేతుల పని బిడ్డ చేతులు వదిలిపెట్టి మరే చేసుకున్న మాత్రం ఏంటో పెట్టుకొని 5 కొత్తల చేతులు లేకుంటే బిడ్డ పచ్చింటి ఉడికి మన ఆయన ప్రాణమే ఇల్లట మావ ప్రాణమే ఇల్లట ఒక 10 రూపాయలు 20 మంది కాళ్ళు మొక్కి ఇక ఆడవిల్లాలుంటే పక్కింటికడ పని కొత్తాడుకొని పిల్లలేమో పెట్టుకొని భర్త తీసుకొని బస్సులో బస్సు దిగి 2 రెక్కలు లేవెత్తి బిడ్డా ఇక గిరా బిడ్డో అవ్వగారి ఇంటిగో ఆడవిల్లా ఊరికొచ్చి అవ్వయ్య నాన్న ప్రాణం పోతే 4 కొడుకులు ఉంటే అవ్వ ప్రాణమేనా అయ్యే ప్రాణమేనా ఇటువంటి ఆగిట్లా మారేసుకొని 4 కొడుకులు 4 దిక్కులే కూర్చుండి మొక్కలే తొందర తరగండి ఎంత దుఃఖం ఉన్న మొగోడు కుమిలిపోతాడని అంతవర్రా తాగుతాడా అదే ఒక్క బిడ్డ ఉంటే 3 రోజుల పోయిన ఆడుదానికి ఉంటది గిరగిర మరి గట్టి బిడ్డ పడి అవ్వయ్య పడుకుంటా వారికి ముఖం మీద పెట్టాలి ఇది ముఖం మీద ముఖం పెట్టి నొట్టనోరు పెట్టి వాని బిడ్డలు వచ్చిన నాని బిడ్డలు వచ్చిన నన్ను అన్న చేతులే తమ్ముడి చేతులే వచ్చిన వారి ఆడవిల్లలు అవ్వయ్య పడుకుంటా ఆడవిల్లాలు అవయ్య వెచ్చిన వెత్తు పోతే పోకుంటా గా బిడ్డలు ఎడుతుంటే ఇట్లా వచ్చిన లోకంగా చూసిన ఒక్క బిడ్డ ఉండే పడిగే అవ్వ పాడ అయ్య పాడ వాడుతుందని ఇట్లా చూడొచ్చిన లోకం కన్నీళ్ళు వణిగిపోతారు గత 7 బిడ్డల మనకు ఆడపిల్లలనే ఆడపిల్లేని రాదు ఆడపిల్లలేని రావద్దు సొన్న ఇంటమ్మలు లేని పెళ్లి అయ్యారాదన్నారు రేపటికల్లా కాలం చేస్తే ఉండబట్టి ముందు నడితే కొడుకులు లేపాయి ఈ రకమల్ల మన తేడ పట్టుకొని పదంబాడే వీటలు లేపాయనయ్యా ఈ గుడ్డు నిందలు నాడు ఎన్నాళ్ళు మోద్దాం కాత పూతలేని చెట్టు కలిగేందుకు ఎండలు పండని సేవు ఉండేందుకు కన్నని పెంచడానికి ఈ పూతల్లికి బరవందరు ఇయ కొడుకులు వీటాలు లేక పోనారా నేను చిన్న పోతురాడా అయ్య లంగ పేరు మొయ్యతు మొయ్యవతో లంగ పేరు మయ్యచ్చు దొంగ పేరు మయ్యవచ్చు కొట్టు నింద మయ్యరాని నిందే ఏ ఊరికి ఏ పల్లె వేయరా అవని ఇక్కడ పండింది నీ కొడుకులందరినీ విట్టిందంటారే కానీ మరి గత మాత్రం భూమి ఎంత జాగ్రత్త నీ అసలు పాత్రలు ఎవరు అడగబోరు వడ్డండి వండిని అంటారు ఎత్తండి తెచ్చండి ఏ లోకానికి రాదు ఇక కొడుకులు వీటాలు లేక
నేను తిన్నవోతిరాగా ఎన్నాళ్ళు పోటీ ఈ పొట్టి పేరు పాడవాడా పాడవాడా కొడుకులు బిడ్డలు లేక తిన్నవేన ఏ బాధ నాకు నలుగురిని గాను నీ పరుగు నువ్వే తెరెత్తుకుంటావు నా వద్దకత్తే నేను ఇద్దరు పనులు సంకలించుకుంటా నీకు అక్కర్లేదు అక్కడంటే నేను అంటానా అయితే నాలుగు అవడం ఒకటి తెక్క అక్కడ నువ్వు బయలుపతి ఇక్కడ పోలే అలా పట్టుకుంటే పాపి ఎవరైనా పోతే పోతే ఉన్నారు పాప రాంగట్టేని పట్టుకుంటాను ఆయన మార్గం మధ్య దిక్కైనా మార్గం చెప్పమ్మా వేసుకుంటామంటే ఏదో కూడా మన సంతానం అసలు ముద్రలు చేసిన పాపం మన పొట్ట పట్టుకొని పీడుస్తుంది కావాలి ఆ పాపం అనేది పక్కన పరమాత్మ బలం ఇయ్యాలని వచ్చే అయ్యో అయ్యో వెండుగుండు ఎక్కినాలి పైడుగుండు ఎక్కినాలి ఐదర కామాడలా అయ్యో వెండుగుండు ఎక్కినాలి వాళ్ళ పట్టలు తీరలు రవ్వలొక్కనే ధరించుకొని ధనాతన్ని వంట భర్త వేడిగా తిని పూజ నువ్వెవరు నేను కూడా నీ మొగానే ఆయన నీ మొగడే ఒక్కరికి కింద రోడ్రా ఇగో ఇగో రాంగట్టే నీ మొగడే ఈయన నీ మొగడే ఆయన నీ మొగడే నాకేది బాగుంటాడు అంటే ఒక్క అరవై కింద మంది ఉంటారా నువ్వు బతువు అన్నట్టు మీద డ్రైవర్లు అన్నట్టు డిపో కూడా ఇప్పుడు ఇంకా డిపో అంటే రిపేర్కి వస్తేనే అంతే అవునమ్మా మరి నాదే ఎండిపోయాను మాత్రం సంతనాలు పోయి వద్దాం మరి ఇళ్ళ వారాలు బల్లలు పోసుకొని భార్య భర్తలు దేవుల పూజకు మైల వెళ్ళిన భార్య భర్తలు మరి సంతన దొరుకుతూ తిరిగి లోకి లెక్కతో లేకపోతే అక్కడ మా ప్రాణమే పర్వాలేదు అనుకున్నారు ఉదివి లోపల ఉన్న పుణ్యక్షేత్రాలు తిరిగి సంతానం ఆడుకొని వస్తామని మాత్రం మా నాగయ్య కోటయ్య ఇలా మా నాగమ్మ కోటయ్య భార్య భర్తలు ఇద్దరు భర్తల కీళ్ళు అయ్యో విమలవాడరా పండుగ